నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి కేవలం 18 నెలలు మాత్రమే గడిచింది. ఇంకా దాదాపుగా లెక్కేసుకుంటే 3.5 సంవత్సరాలు ఇంకా పార్టీ అధికారంలోనే ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు గానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చేస్తున్నటువంటి ప్రసంగాలు గానీ, లేదంటే మార్పులు, చేర్పులు చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి, మరోవైపు కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు ఇక్కడ భయం పట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఈ విషయం ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, రీసెంట్‌గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 1500 కుటుంబాలు విశాఖపట్నంలో ఉన్నటువంటి కుటుంబాలు వైఎస్ఆర్‌సీపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమయ్యాయి. అయితే మొదట పోలీసులు కూడా ఈ చేరికల కోసం అనుమతిచ్చారు. వాళ్ళు ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించుకుంటాము అన్నందుకు. అయితే తర్వాత ఈ 1500 కుటుంబాలు గనక ఒకేసారి వైసీపీలోకెళ్తే ఇక్కడ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వం దృష్టిలో ఇదొక మచ్చగా మిగిలిపోయే అవకాశాలున్నాయని చెప్పి భావించినటువంటి పోలీసులు తర్వాత ఆ యొక్క చేరికలకు పర్మిషన్ నిరాకరించారు. సో టోటల్‌గా చూసుకుంటే గనక ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా 3.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది పార్టీలను మారే విషయంగా ఆలోచిస్తున్నారనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మారడం ఒక ఎత్తైతే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా బహిరంగంగానే ఇక ఈ ప్రభుత్వం ఉంటుందో లేదో అనే విధంగా వాళ్ళ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు రీసెంట్‌గా కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ, మనము సూపర్ 6 హామీలు ఇచ్చాము, ప్రభుత్వం నుంచి అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలను ఇస్తున్నాము, పెన్షన్ విధానాలను ప్రవేశపెట్టాము. అయినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం పైన ఎందుకు వ్యతిరేకత వస్తుంది, ఎక్కడో తేడా కొడుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడే మాట్లాడారు. తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి యనమల రామకృష్ణుడు కానీ, అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులు కూడా బయటికొచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పైన, కూటమి ప్రభుత్వం పైన పూర్తిగా రాష్ట్రంలో వ్యతిరేకత వస్తుంది, ఇవెందుకో మంచి సంకేతాలుగా అనిపించట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడారు. ఇక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలైతే పూర్తిగా పార్టీలు మారుతున్న పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు తెస్తున్నటువంటి ఏదైతే పీపీపీ విధానం పైన వ్యతిరేక పోరాటం చేస్తున్నారో దాంట్లో గనక ఇంకా 3.5 సంవత్సరాలు తాము ఇటు కూటమి ప్రభుత్వంలో గనక కార్యకర్తలుగా మిగిలిన, నాయకులుగా మిగిలినా కూడా ప్రజల ముందు రాబోయే రోజుల్లో అంటే 2029 ఎలక్షన్స్ సమయంలో తము ముఖం చూపించుకోలేని పరిస్థితి వస్తుంది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశయంగా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేశారు అని చెప్పి వాళ్ళను డైరెక్ట్‌గా ప్రజలే పట్టుకొని అడిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మొదటగానే ఇంకా 3.5 సంవత్సరాలు ఉండగానే వెళ్తే గనక ఈ ఏదైతే 18 నెలల కాలంలో వాళ్ళపైన వ్యతిరేకత వచ్చిందో ఆ వ్యతిరేకత కొంతైనా తగ్గే అవకాశాలున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 3.5 సంవత్సరాల్లో వాళ్ళు గనక కష్టపడితే ఏదో ఒక పదవి ఇచ్చే అవకాశాలున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేది 2029లో మళ్ళీ అధికారంలోకి రాదు అని చెప్పి కార్యకర్తలు కూడా విశ్వసిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే అదే విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అటు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినా, ఈ పీపీపీ విధానం పైన గవర్నర్ని కలవడానికి ముందు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో అయినా, ఆయన అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసినప్పుడు అయినా సరే తమ యొక్క కార్యకర్తల్ని కానీ, ప్రజలను కానీ ఇబ్బంది పట్టేలాగా కూటమి ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే దానికి అంతకు అంత 2029లో ముట్ట చెబుతాము, ఖచ్చితంగా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా వాళ్ళని పట్టుకొచ్చి చట్టం ముందు దోషులుగా నిలబెడతాము అని చెప్పి ఆయన ఇస్తున్నటువంటి వార్నింగులు కానీ, ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం పైన ఎవరైనా టెండర్ ప్రక్రియలో దక్కించుకున్నా వాళ్ళని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు శిక్ష వేస్తామని చెప్పడం కానీ, ఆయన ఇచ్చినటువంటి వార్నింగులకే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దక్కించుకోవడానికి ఎవరూ కూడా టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేదు అంటే ఇక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల్లో గెలుస్తారు అని చెప్పి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ ఒక టాక్ అయితే నడుస్తుంది. ఇక అందులో భాగంగానే ఇటు కార్యకర్తలతో పాటు సీనియర్ నాయకులు కూడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి వాళ్ళలో కూడా ఒక రకమైనటువంటి భయాందోళనలు మొదలయ్యాయి. ఇక మనం పార్టీలో ఉండడం కంటే పార్టీని వదిలేసి రాజకీయ సన్యాసం చేయడమైనా చేయాలి, లేదా
ఇప్పటికే పార్టీ అయినా మారాలి. ఎందుకంటే ఏదైనా సరే ప్రతిపక్షంలో ఉన్న పార్టీల నుంచి అధికార పక్షంలోకి వలసలు రావడం కామన్ ఎక్కడైనా. కానీ ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తుంటే అధికార పార్టీల్లో నుంచి ప్రతిపక్ష పార్టీల్లోకి వలసలు కనిపిస్తున్నాయి. ఇది ఒక శుభ సంకేతంగా చెప్పుకోవచ్చు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి కూడా ఇక్కడ పార్టీలు వలసలు మారుతున్నారు అనే సంకేతం కూడా ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్తుంది. మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎలాంటి కార్యాచరణలు తీసుకొస్తారు, అటు కూటమి ప్రభుత్వం పైన ఇంకా ఎన్ని వ్యతిరేక ఉద్యమాలు నిర్వహిస్తారు, దాని నుంచి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే.